హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1701. ఈరోజు డేట్ 12th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్ చేయండి. రోజు ఇలాంటి మంచి మంచి టెక్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ న్యూస్ మీకు ప్రజెంట్గా నడుస్తున్న చాలా క్రైసిస్, ఎల్పిజి సిలిండర్ల ఇష్యూ అనేది చాలా సివియర్గా వెళ్తుంది. హైదరాబాద్లో చాలా వరకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ట్విట్టర్లో కూడా పెడుతున్నారు. సో వాళ్ళ ఫుడ్ మెనూలో కూడా చేంజెస్ అండ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ కూడా. అండ్ కొన్ని హాస్టల్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ లాంటివి స్కిప్ చేస్తున్నారట. సో ఇవన్నీ ట్విట్టర్లో నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, స్టూడెంట్స్ని కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది మీరు ఎవరన్నా రెగ్యులర్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా రాయండి. సో నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఒక వీడియో కూడా చేశాను. ప్రజెంట్గా అయితే ఎల్పిజి క్రైసిస్ అయితే స్టార్ట్ అయింది. సో దానివల్ల మనకి ఖచ్చితంగా సిలిండర్లు దొరకడం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ మీకు ఇండక్షన్ కుక్ టాప్స్ కొనుక్కోమని కూడా చెప్పాను. మధ్యాహ్నం ఒక వీడియో కూడా చేశాను. అండ్ పర్సనల్గా నేను కూడా ఒక ఉషాకు సంబంధించిన 2200 వాట్స్ కుక్ టాప్ నేను కూడా తీసుకున్నాను ఈరోజు. ఎందుకంటే చెప్పలేము పరిస్థితి ఎలా ఉందో, మనకు కూడా తెలియదు కాబట్టి. ఆన్లైన్లో అయితే ఎక్కడా లేవు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అన్ని రకాల ఇండక్షన్ కుక్ టాప్స్, అన్ని ప్రీమియం బ్రాండ్స్ కావచ్చు, బడ్జెట్ బ్రాండ్స్ కావచ్చు, వెరీ కొత్త బ్రాండ్స్ కావచ్చు, న్యూ బ్రాండ్స్ కావచ్చు, ఏది కూడా దొరకట్లేదు. అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని లిస్ట్ కూడా నేను మీకు ఇచ్చాను. ఆ లిస్ట్లో ఉన్నాయి, కొన్ని స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో ఇది పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రైస్ కుక్కర్స్ ఉంటాయి, అవి కూడా తీసుకొని పెట్టుకోవడం బెటరే. ఆల్రెడీ ఉండే ఇంట్లో, ఒకవేళ లేకపోతే రైస్ కుక్కర్లు లాంటివి కూడా తీసుకోవడం మంచిదని నా సలహా అనమాట. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ 17వ తారీఖున మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M17e అనే ఒక ఫోన్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ప్రైస్ లీక్ అయిపోయింది. 13,999 రూపాయలు దీని ప్రైస్ పెట్టబోతున్నారు. 4GB 128GB వేరియంట్కి. దీంట్లో 6.7 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి స్క్రీన్, డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. డైమండ్స్టీ 6300 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2 అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, నియర్లీ 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. శాంసంగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఆ బడ్జెట్ అలాంటి ఫోన్లు తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ మీకు హెచ్ఎండి నుంచి. మళ్ళీ హెచ్ఎండి వాళ్ళు ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. ఫ్లిప్కార్ట్లో ఈరోజు ఒక పోస్టర్ తీసుకొచ్చారు. సో నోకియా అనే బ్రాండింగ్ అనేది కనపడుద్దా లేదా అనేది మీకు తెలుసు. బ్యాక్ సైడ్ హెచ్ఎండి అనే లోగో వస్తుంది. స్టిల్ అది నోకియా కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు 1-2 ఫోన్లు కూడా లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు, కానీ పెద్ద సక్సెస్ ఏం కాలేదు. మరి ఈసారైనా వీళ్ళు కొంచెం బెటర్ ఫోన్స్, బెటర్ స్పెసిఫికేషన్స్ తీసుకొస్తారు కదా, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఐక్యూ Z11Xని లాంచ్ చేశారు. 6GB 128GB వేరియంట్ 18,999 రూపాయలు పెట్టారు. నేను మీకు చెప్పాను 3 బాంబులు బెళ్తాయి అని చెప్పి. దాంట్లో ఒక బాంబు ఈరోజు పేలింది. 18,999 రూపాయలు. లాస్ట్ ఇయర్ దీని ప్రీవియస్ జనరేషన్ వేరియంట్ మనకి 6GB 128GB వేరియంట్ అరౌండ్ 13,499, 13,999 రూపాయలకు లాంచ్ అయింది. అంటే నియర్లీ 5,000 రూపాయల ప్రైస్ జంప్ అనమాట లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ ప్రైజింగ్ మాత్రం ఆ మార్జిన్ ఐక్యూ Z11X, ఆ X అనే వేరియంట్ ఏదైతే వీళ్ళు ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నారో 10,000-12,000 రూపాయల నుంచి 13,000 అయింది. ఆ 10,000-12,000 రూపాయలు కాస్త ఇప్పుడు 18,000 నుంచి 19,000కి అయిందనమాట. ఇంత హ్యూజ్ గ్యాప్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 ఇయర్లోనే మనం చూస్తున్నాం. బికాస్ గ్లోబల్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూ అని చెప్తున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా నేను మీకు నిన్న కూడా ఒక సలహా కూడా ఇచ్చాను. ఫోన్లు కొత్తవి ఇప్పుడు ప్రజెంట్గా ఎలాంటి ప్లాన్ చేసుకోకండి. ఏదైనా ఆఫర్స్లో మంచి మంచి ఫోన్స్ వస్తే అప్పుడు చూసుకోండి చెప్పాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఈరోజు లాంచ్ అయిన ఫోన్లో 6.76 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఎల్సిడి స్క్రీన్, డైమండ్స్టీ 7400, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7200 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. సో ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది ఈ పర్టికులర్ మోడల్. అండ్ సోన్ ఐక్యూ Z11 కూడా రాబోతుంది. ఇది అరౌండ్ 23-24 వేలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మీకు వివో నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వివో వాళ్ళు రీసెంట్గా వివో X300 సిరీస్లో 2 ఫోన్లు లాంచ్ చేశారు. X300 అలాగే X300 Pro. నేను ఆల్రెడీ X300 Pro వాడుతున్నాను. కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ దీని తర్వాత వేరియంట్ X300 Ultra కూడా ఈసారి మన ఇండియాకి రాబోతుందంట. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్. బట్ ప్రైజింగ్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. నాకు తెలిసి 140,000 పైనే ఉండే అవకాశం ఉంటుంది. నిన్ననే Xiaomi 17 Ultra 140,000కి లాంచ్ అయింది. సో దానికి కాంపిటేటివ్ ప్రైజింగ్లోనే లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇంత ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మీకు పోకో నుంచి. పోకో వాళ్ళు సూన్ మన ఇండియాలో పోకో X8
ప్రో సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఈసారి ఇంట్రెస్టింగ్లీ పోకో X8 Pro Max కూడా రాబోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషాదకరమైన వార్త కూడా తెలుస్తుంది. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. అందుకే దీన్ని ఒక వార్తలాగా కాకుండా ఒక గాసిప్ లాగా పెట్టుకోండి. ఇదేంటంటే ఈసారి F సిరీస్ ఫోన్ ఉండదట మోస్ట్లీ మన ఇండియాలో. తెలుస్తున్న ఒక గాసిప్ మాత్రమే, ఇది న్యూస్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ X8 Pro Max ఏదైతే ఉందో ఇది ఆ F సిరీస్ని రీప్లేస్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. అండ్ ఇక్కడ ఈరోజు వీటికి సంబంధించిన బ్యాటరీ డీటెయిల్స్ కూడా వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. పోకో X8 Proలో 6550 mAh బ్యాటరీ విత్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే X8 Pro Maxలో 8500 mAh బ్యాటరీ విత్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. నేను విన్న దాని ప్రకారం పోకో X8 Pro అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. X8 Pro Max అరౌండ్ 37,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అండ్ పెర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్లో కావాలనుకుంటే డైమండ్సీ 9500S పోకో X8 Pro Max ఈసారి మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 37,000-38,000 రూపాయలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కెమెరాలు కూడా మీరు బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ పోకో వాళ్ళు ఎప్పుడు కూడా కెమెరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ పెద్దగా ఇవ్వరు. మరి ఈసారి ఏమేం చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తున్నారు. సో వాట్సాప్లో ఇప్పుడు ప్రీ టీన్స్ కూడా వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకునేటప్పుడే ముందు పేరెంటల్ కంట్రోల్డ్ ప్రీ టీన్స్ అనే ఒక ఆప్షన్ వస్తుందట. సో దాంతో సెటప్ చేసుకోవాలి, దానికి పిన్ను పాస్వర్డ్ అండ్ ఎవరెవరిని వాళ్ళు ఎవరెవరికి మెసేజ్ చేయొచ్చు, వాళ్ళ క్లాస్ టీచర్స్, క్లాస్ స్టూడెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కంట్రోల్ అంతా కూడా పేరెంట్స్ దగ్గరే ఉంటుందంట. ఇది ఒక కొత్త అప్డేట్ని వాట్సాప్ వాళ్ళు తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. స్కూల్ పిల్లల కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మీకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో ఒక కొత్త ఫీచర్ రీసెంట్గానే లాంచ్ అయింది, గుర్తుంది కదా, యూట్యూబ్ ప్రీమియం లైట్. ఇది చాలా తక్కువ ప్రైస్కే పెట్టారు వీళ్ళు. మన ఇండియాలో పర్టికులర్గా ఇంకా చాలా తక్కువ ప్రైస్కి పెట్టారు. అండ్ ఈ రోజు నుంచి ఇది ఇండియాలోకి లైవ్ అయింది. రీసెంట్గా 15 రోజుల క్రితమే దీన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ రోజు నుంచి లైవ్ అయిపోయింది. అండ్ దీంట్లో మెయిన్గా యూట్యూబ్ ప్రీమియం లైట్లో అరౌండ్ 80 రూపాయలకే వస్తుంది అనుకుంటా ఇది పర్ మంత్. సో దీంట్లో మీకు యాడ్స్ ఉండవు, ప్లస్ మీరు వీడియోలు చూస్తున్నప్పుడు యాడ్స్ రావు. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ ప్లే అవుద్ది, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ మూడోది ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా అవుతుంది. సో ఈ 3 వస్తాయి. యూట్యూబ్ మ్యూజిక్ మాత్రం రాదు. యూట్యూబ్ మ్యూజిక్ ఎవరు పెద్దగా యూజ్ చేయరు. బట్ ఈ 3 ఫీచర్ ఇంత తక్కువ ప్రైస్లో అంటే నన్ను అడిగితే చాలా మంచి విషయమే. యూట్యూబ్ ప్రీమియం మాత్రం ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇది. కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. డైరెక్ట్గా మీరు యూట్యూబ్ అకౌంట్ ప్రీమియం తీసుకునేటప్పుడు అడుగుతుందంట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను, దీన్ని అర్జెంట్గా లూట్ చేసుకోండి. డాక్టర్ వాకుకు సంబంధించిన బీపీ మానిటర్ మీద ఏకంగా 400 రూపాయల కూపన్ వస్తుంది. జస్ట్ 599 రూపాయలకి డాక్టర్ వాకుకు సంబంధించిన బీపీ మానిటర్ వస్తుంది. ది బెస్ట్ అండ్ చాలా మంచి బీపీ మానిటర్ ఇది. ఒక లుక్ అయితే వేసుకోండి, పండగ వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.